అందరికీ నమస్కారం. ఖయూమ్ ఖాన్ సుమారు 600 సంవత్సరాల క్రితం ముస్లింగా మారిన వ్యక్తి. ఇతని పేరు కరమ్చంద్. ఇతను రాజస్థాన్లోని దాద్రువా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజా మోదం రాయ్ చౌహాన్ యొక్క కుమారుడు. ఇప్పుడు ఖయూమ్ ఖానీ వంశం అని చెప్పుకునే ఈ వంశానికి మూల పురుషుడు ఇతనే అని చెప్పొచ్చు. ఈ కరమ్చంద్ అనే అతనే ఖయూమ్ ఖాన్గా మారాడు. ఎలా ఇతను ముస్లింగా మారాడు, ఎవరు ఇతన్ని మార్చారు? ఖయూమ్ ఖాన్ గారి విషయానికి వస్తే కరమ్చంద్గా ఉన్న ఇతను ఫిరోజ్ షా తుగ్లక్ ఇస్లాంలోకి మార్చారు. 1352లో ఇతను ఇస్లాంలోకి మారారు. ఇతనే కాదు, ఇతని సోదరులను కూడా మార్చారు. వాళ్ళ పేర్లు నవాబ్ జైనుద్దీన్ ఖాన్ అండ్ నవాబ్ జబరుద్దీన్ ఖాన్. వీళ్ళ తరువాతనే ఇతను వారసులు, అదేవిధంగా ఇతని సోదరుల వారసులు మూలంగానే ఈ ఖయూమ్ ఖానీలు అనేసి పిలుస్తారు వీళ్ళందరినీ కూడా. ఖయూమ్ ఖానీ వంశానికి మూల పురుషుడు ఈ కరమ్చంద్. ఖయూమ్ ఖాన్ గారికి 6 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళ పేర్లు మొహమ్మద్ ఖాన్, తాజ్ ఖాన్, కుత్బుత్ ఖాన్, మోహన్ ఖాన్, ఇఖ్తియార్ ఖాన్ అండ్ వాహిద్ ఖాన్. ఈ ఖయూమ్ ఖానీలే 1947 భారత్ పాకిస్తాన్ పార్టీషన్ టైంలో చాలామంది ఇక్కడ నుంచి పాకిస్తాన్కి వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా రాజస్థాన్లోని జుంజువా ప్రాంతంలో ఉండే ధనోరి అనే గ్రామంలో ఈ ఖయూమ్ ఖానీలు చాలామంది కూడా ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ ఉంటారు. సుమారు 17 మంది దేశం కోసం మిలిటరీలో అమరులయ్యారు. ఈ గ్రామం నుండి ఇప్పటికీ కూడా 500 నుంచి 600 మంది దాకా సైన్యంలో సేవలు అందిస్తూనే ఉన్నారు. చాలామందికి చాలా అవార్డులు కూడా వచ్చాయి ఈ ఖయూమ్ ఖానీలకి.